దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నిన్నటి కాలంలో మనం ఏం నేర్చుకున్నామంటే, మరి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనం అసలు సంపాదించుకునే కొన్నిటిని గురించి నిన్న మనము తెలుసుకున్నాము. మరి ఈ దినమున మనము మనలో ఉన్నటువంటి వాటిని కొన్నిటిని చంపివేయాలి. అవి చంపివేస్తేనే మనము నిత్య రాజ్యమునకు వారసులమవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము ఈ క్షణం వరకు కూడా సజీవులుగా ఉన్నాము అంటే ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమేనండి. దేవుని కృప మాత్రమే. మరి మనం చంపివేయవలసినవి ఏమిటంటే, మనము చంపివేయవలసినవి ఏంటంటే మన శరీరంలో జారత్వం చంపేయాలి. అంటే చెడ్డ పనులు, స్త్రీ పురుషులు చేసేటటువంటి పనులు జారత్వము. భర్త ఉండగా భార్య ఇంకొకరితో, భార్య ఉండగా భర్త ఇంకొకరితో, ఆ విధంగా మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే జారత్వము అంటారు. కాబట్టి మొదటి దశలోనికైలకు 4వ అధ్యాయం 3వ వచనంలో ఇది మనం చదువుకుంటే మీరు చదువుకోవచ్చు. వీటిని విని యూట్యూబ్ ద్వారా, ఈ రిఫరెన్స్ల ద్వారా మీరు తిరిగి చదువుకోనండి. జారత్వం మనలో నుంచి చంపివేయాలి. అసలు దాని జోలికి వెళ్ళకూడదు. అపవిత్రమైన చెడ్డ కార్యాలు మనము చేయకూడదు అంటాడు దేవుడు. ఇదే మొదటి దశలోనికైలకు 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది. హల్లెలూయా. కామాతృత అంటే కామంతో కూడే చేష్టలు, ఈ శరీరాశ అనమాట. కామాతృత అంటే శరీరాశ. శరీరంలో ఉన్న అవయవాలు ఎన్నిటికో తొందర చేస్తూ ఉంటాయి కదా. ఆ కామంతో కూడినటువంటి ఆ కామ క్రియలను చంపివేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఇది మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. అట్లాగే 4వదిగా దురాశ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో చదువుకుంటే దురాశ దుఃఖమునకు చేటు అంటారు. అంటే అత్యధికమైన ఆశ మనకు దేని మీద, వేటి మీద ఉండకూడదు. ఈ దురాశ అన్నిటినీ పాడు చేస్తుందండి. మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది దురాశ. కాబట్టి ఇంకోటి 5వదిగా ధనాపేక్ష. అత్యధికమైన ధనాపేక్ష కూడా మనకి ఉండకూడదు. ధనం ఎక్కువ సంపాదించి అది సరిగ్గా ఉపయోగించుకోలేము, వాడుకోలేము. దాన్ని మనం సరిగా సద్వినియోగం కూడా చేసుకోలేము. సంపాదిస్తాం కష్టపడి, కానీ తినొచ్చేసరికి అన్ని జబ్బులు, జట్టలు, తర్వాత మెడికల్ ఖర్చులు, ఇవన్నిటికీ మందుల ఖర్చులు, ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అట్లాగే ధనాపేక్ష అత్యధికంగా ఉండకూడదు. హల్లెలూయా. మరి ఇంకొకటి అంటాడు, పాపం చేయకూడదండి. పాపము సర్వకీడులకు మూలం ఏంటంటే పాపమే. పాపాలు ఏంటి? దొంగతనం, అబద్ధం, మోసం, నరహత్య, వ్యభిచారం, ఇవన్నీ కూడా పాపంతో కూడిన పనులే కదండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము మానివేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఇది చూడండి, జాగ్రత్తను చూసినట్లయితే మొదటి దశలోనికైలకు 4వ అధ్యాయము 3వ వచనంలో ఉందని చెప్పినా కదా. అట్లాగే అపవిత్రతను గురించి మీరు చదువుకోవాల్సిన వారే ఉన్నారు. చూడండి, చదవండి బైబిల్. ఎందుకంటే రిఫరెన్స్ ఒట్టిగా చెప్పట్లా నేను, మీరు తప్పకుండా తీసి చదువుతారు అని. ఎందుకంటే చదవటం కొంతమంది బైబిల్ నాకు అంతా తెలుసులే అని దాటవేస్తూ ఉంటారు. కానీ అట్లా కాదు. అపవిత్రత గురించి తెలుసుకోవాలంటే మొదటి దశలోనికైలకు 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అట్లాగే కామాతృత, కామం పనులు చేయాలని చాలా ఆతృతపడిపోతూ ఉంటారు. కానీ ఎంత అసహ్యమైన కార్యాలు చేస్తున్నారంటే ఈ మధ్య వయసు తారతమ్యాలు లేవు. కామాతృతతో ఏం చేస్తున్నారు? చంటి పిల్లల కాడ నుంచి, నెల పిల్లల కాడ నుంచి వయసుతో తారతమ్యం లేకుండా ముసలి వాళ్ళతో సహా 60 ఏళ్ల వృద్ధురాలను కూడా పాడు చేస్తున్నారు. ఇది కామాతృత. ఎంత చెడ్డ కార్యాలండి ఇవి, ఎంత చెడు పనులండి ఇవి. మరి పురుషులారా, మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. స్త్రీలారా, మరి మీ బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచండి. దయచేసి ఇప్పటి నుంచే మీరు చెప్పకపోతే, మరి చిన్నప్పటి నుంచే నేర్పించకపోతే పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు వినరు. ఎందుకని? మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, మా డాడీ చెప్పలేదు కనుక ఇవన్నీ నేను చేసేవన్నీ కరెక్ట్ అని చెప్పేసి నొక్కి పలుకుతారు వాళ్ళు. కాబట్టి మీ బిడ్డల్ని, సమాజానికి ఎటువంటి బిడ్డలను అందిస్తున్నాం మనం ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి, రిపెంట్ అవ్వాలి. దయచేసి చెప్తున్నా. ఎందుకంటే మీలోనే మాట విననొల్లని తనముంటే మీ బిడ్డలకు మీరు ఏం చెబుతారు? మీరే పొగరుతో కలిగి ఉంటే మీ బిడ్డలకు మీరు ఏం చెబుతారు? మీ బిడ్డలు మీ మాట వింటారనుకుంటున్నారా? ఒకానొక దినం నిన్నే తిరగబడి కొడతాడు. జాగ్రత్త. మీ బిడ్డలకు మీరు సరిగా నేర్పకపోతే మీ బిడ్డలు మీకే మేకైపోతారు. జాగ్రత్త సుమా. అలాగే
అపవిత్రమైన పనులు చేయకూడదు. కామాతురతో కూడిన పనులు అస్సలు చేయకూడదు. ఇది మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చెప్పినా కదండి. దేవునికి స్తోత్రం. కామం అంటే శరీరంతో చేసే పనులు. ఈ కామాతురత ఇదే జారత్వం కూడా. జారత్వం అంటే ఏంటి? ఒకరిని విడిచి ఒకరు చెడ్డ పని కామక్రియలు చేసుకుంటూ పోతూ ఉంటారు. అది జారత్వమే, కామాతురతే. మరి ఇంకొకటి 4వదిగా చూసినట్లయితే దురాశ. ఏది చూసినా అది నాకు కావాలి. ఎవరికి వెళ్ళకూడదు. ఇది నా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకి కలిగి ఉన్న దానికంటే నేను ఎక్కువ సంపాదించాలి, నేను ఎక్కువ కలిగి ఉండాలి అని దురాశ పడుతూ ఉంటారు. అంత దురాశ పనికిరాదండి. దురాశ దుఃఖమునకు చేటు. ఆ దురాశ పెద్దగా సంపాదించి చాలా దుఃఖం పాలైపోతూ ఉంటాం. జాగ్రత్త సుమ. ఈ యొక్క దురాశ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ ధనాపేక్ష మరి 1 తిమోతి 6వ అధ్యాయము 6-10 వచనాలు చదవచ్చు. దేవునికి స్తోత్రం. పాపం అనేది మరి అన్నిటికీ మూలమే. జీవితం అంతా చెడిపోవడానికి పాపమే కారణమండి. కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకోవచ్చు. ఈ కొద్ది మాటలు ఎందుకు చెబుతున్నాను అంటే తప్పకుండా ఈ రిఫరెన్సులు మీరు తిరిగి చూసుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నేను తీసి చెప్పాలంటే చెబుతా, కానీ మీరు బైబిల్ గ్రంథం తీసి విప్పి చదవడానికి ఇదొక మంచి తరుణం కాబట్టి నేను రిఫరెన్సులు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని భక్తులారా, ప్రియమైన దేవుని విశ్వాసులారా, దయతో మీరు అంగీకరించి మీ యొక్క కార్యక్రమములను మరి జాగ్రత్తగా జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది చెబుతూ పోతున్నాము. దేవుని విశ్వాసులు, భక్తులు, మరి ఎవరు ఎవాంజలిస్టులు, మరి గుడుల్లో పాస్టర్లు ఎంతో చెబుతున్నారు, కానీ మనము వినలేని స్థితిలో ఉంటున్నాము. కాబట్టి మనము ఎట్లా నిత్యరాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం వేటిని వదులుకోవాలి, వేటిని చంపేయాలి. మనం మన శరీరంలో ఉన్నటువంటి ఈ కోరికలను చంపేసుకోవాలి. జాగ్రత్తం అనేది చెడ్డ పనులు చేయకోకుండా వాటికి దూరంగా ఉండాలి. అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండాలి. కామంతో కూడినటువంటి ఆతృతతో కూడిన పనులు మనము చేయకూడదు. మరి ఆశ ఎక్కువగా దురాశ చెందకూడదు. కాబట్టి ధనాపేక్ష కూడా మనలో ఉంది. ధనం బాగా సంపాదించాలి, అందరికంటే వాడికంటే ఎక్కువ పెట్టి వెళ్ళిపోవాలంటాం. కానీ నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియమైన సహోదరుడా, అసలు సమయం వచ్చేసరికి నా ప్రాణమానం తిను తాగు బాగా సంపాదించేశాను అనుకుంటావు. కానీ ఏమంటాడు తెలుసా దేవుడు? ఓ నా కుమారుడా, రా నీకు టైం అయిపోయింది, నువ్వు తినడానికి తాగడానికి సమయం లేదు అని ఆ విర్రవిగిన క్షణంలో తీసేస్తాడు దేవుడు ఈ భూమి మీద లేకుండా కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత వద్దండి. తగినంతలో మనం తగినంత సమృద్ధిలోనే జీవించడానికి మరి సర్దుబాటు చేసుకొని జీవించడానికి మనం నేర్చుకుంటే మనకి ఏ దుర్లాభాపేక్షలు మరి దురాశలు ఇవన్నీ మన దగ్గరికి చేరవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అందుకనే దేవుడు పరలోక ప్రార్థన నేర్పించాడు, చక్కని ప్రార్థన నేర్పించాడు. ఏమని? ఇవన్నీ అత్యధికంగా కూడా నాకు వద్దు ప్రభువా, ఏనాటి ఆహారం ఆనాడు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థనలో మరి చెప్తున్నాం. మరి యేసయ్య ప్రభు ఆయన శిష్యులకు చక్కని ప్రార్థన నేర్పించారు కదా. అయా ప్రార్థన చేయటం ఎట్లాగో మాకు నేర్పించు అని అంటే, ఆ ప్రార్థన అంటే ఏంటి? అడగడమే తండ్రిని నేర్పించు అంటే అప్పుడు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏనాటి ఆహారం ఆనాడు దయచేయమని అడిగించాడు దేవుడు. ఆనాడే ఏనాటి ఆహారం ఆనాడు మాకు అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అని నేర్పించాడు. చూడండి, మన ఎడల ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని మనం క్షమించినట్టు మన పాపాలను కూడా క్షమించు ప్రభు అని మనం అడగాలి. మరి పాపాలు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేవద్దు ప్రభు, శోధనలో నుంచి తప్పించు ప్రభు అని ప్రార్థన చేయటం కూడా మనకి ఎంతగానో నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏనాటి ఆహారం ఆనాడు చాలు, ఏనాటి కష్టం ఆనాటికి చాలు. కానీ గొప్పోడు బ్రతుకుతున్నాడు, మరి ఖరీదైన ఆహార పదార్థాలు తిని పేదవాడు బ్రతుకుతున్నాడు. ఏదో ఒకటి కష్టపడిన కష్టంతో మరి ఏదో ఒకటి సంపాదించుకొని అతను కూడా తినగలుగుతున్నాడు. కాబట్టి దేవుడు అన్నిటికీ పక్షులకు తగిన గూళ్ళు ఉన్నాయి, వాటికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు మరి భూమి మీద పరిచాడు. చూడండి, పక్షులు జంతువులకు కావాల్సిన ఆహారము అవి వేటాడుకునే అడవుల్లో అవి తింటూ ఉంటాయి. మానవ జన్మెత్తినటువంటి మనకు కావాల్సిన ఆహారం మనం కూడా సంపాదించుకొని మరి కొట్లలో కూర్చుకుంటాము. మరి మనం బాగా ధాన్యాగారాలు నింపేసుకుంటాము. కాలు మీద కాలు వేసుకొని తిందామని అనుకుంటున్నాం. అస్సలు తినొచ్చేసరికి మరి ఏం చేస్తాడు దేవుడు? అయ్యా నీకు తినడానికి తాగడానికి సమయం లేదు, రా పైకి రా, ఇక నీ సమయం అయిపోయింది అని మనం మరణించామనుకోండి, అది ఎవరు తినాలి? మిగిలిన వాళ్ళు తినాలి.
కాబట్టి మనం సంపాదించేవన్నీ కూడా దేవునికి ఇష్టమైన రీతిగా మనం బ్రతికి దేవుని రాజ్యంలోకి వారసులుగా అవ్వాలంటే ఇవన్నీ కూడా మన శరీరంలో మన జీవితంలో ఉన్న ఇవన్నీ కూడా చంపివేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపమే సర్వ విధాల నాశనానికి మూలం కదండి. ఇవన్నీ పాప పనులే. ఈ లోకమంతా పాపంతో కూడినది. కాబట్టి అంటాడు, ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. చూసారా, ఈ భూమిని ఏలేది ఎవరండి? అపవాది. మరి ఆకాశమున సింహాసనం అన్నాడు దేవుడు. ఆకాశంలో ఎవరున్నారండి? మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆకాశంలో ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద జరిగేదంతా కూడా అపవాది తంత్రములు, అపవాది రాజ్యం ఇది. కాబట్టి ఈ రాజ్యం మనకు శాశ్వత రాజ్యం కాదు, మన పరలోక రాజ్యము మన శాశ్వత రాజ్యము, పరదేశం మాత్రమే. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.